లేత ఇల్లాలు. నమస్తే రెడ్డి గారు నమస్కారం. వచ్చారా? కూర్చోండి కూర్చోండి. మళ్ళీ మాట్లాడదాం. ఈ చోటనే మా బావ ఇచ్చోటనే అంటే ఇక్కడ నుంచి కదిలేలా లేడు. కొంచెం తప్పుగా పోనిచ్చుకున్నావు కాదు. ఆడోళ్ళ మధ్య నుండి కాకుండా అటువైపు నుండి వెళ్ళొచ్చుగా. ఆడోళ్ళ మధ్య ఉంది కాబట్టి ఆడోళ్ళ నుంచి వెళ్తారు. నీకు ఎత్తుకే ఇంట్లో కూర్చోవచ్చు కదా. ఈ బొమ్మల నాటకం చూడాలా? తప్పక అన్నయ్య తాయారమ్మకు మూర్చొచ్చి తన్నుకుంటది. నువ్వు ఎమ్మంటే రావాలి. ముందండి తాళం చేకూర్చి చేతిలో పెట్టండి రా. ఈలోగా నేను తాళం పెట్టాం. నువ్వు తొందరగా రా. అభిమానులు ప్రేక్షకులు క్షమించాలి. తాయారమ్మ గారికి వైద్యం చేశాక మళ్ళీ ఇచ్చోటనే పద్యం అందుకుంటాను. ద్రౌపది వేషం వేస్తుంది. పిఠాపురం నల్లపద్మేనా? కాదు, దాని చెల్లెలు. దాని చెల్లెలు అంత పెద్ద మనిషి అయిపోయిందా? ఏరాది మన హిట్ లిస్ట్ లో లేదా? ఉండుండదులే, నువ్వు చూసి చాలా కాలం అయింటది. అవునా? నేను వస్తామైనరో. ఉండు, ఇప్పుడు ద్రౌపది వస్త్రాభరణం వస్తుంది. మజాగా ఉంటది. ఎన్నిసార్లు చూడలేదు. ఆవిడ చీర లాగడం, ఇది అన్నా అని చేతులు పైకెత్తడం, టయానికి ఆ కృష్ణుడు వచ్చి చీర లేవడం, అంతేగా కదా. ఈ రోజు కృష్ణుడు రాడు. తమ్ముడు దుశ్శాసన, దాని ఒలువలు ఊడ్చి నిండు సభలో వివస్త్రణ చేయి. రాడే. ఎందుకు? కృష్ణుడిని కిడ్నాప్ చేసి కట్టేశాను కదా. నీ బుర్రమైనరో. బుర్ర ఎక్కడ ఉండదు, ఎక్కడ ఉండదు. నీకులా కాదు. ఇదేంటి భారతంలో హరిశ్చంద్రుడు వచ్చేసాడు. ఈయనేటి శరణ్ గారు కట్టాల్సినాడు. నాకేం చూస్తా. రారా బాబా. అది అమ్మా తప్పుకో, అమ్మా పక్కగా తప్పుకో. మళ్ళీ తొక్కానంటారా? నిన్ను ముట్టుకోకుండా తిడతావిటి? ఏం ముట్టుకుని నీ మీద పడలేదనా? రా తప్పుకో. రారా రే, రత్తాలు ఇంటికి వెళ్దాం. ఆవిడ సెకండ్ షో సినిమాకి వెళ్ళిందండి. దాని డేట్లు నువ్వు చూస్తున్నా? ఏనందు చెప్పబెట్టకుండా వచ్చేసావు. బానే ఉన్నావు కదా? మా నాన్నకి ఎలా ఉంది? మీ నాన్నకే ఏంట్రా రాంబాబు, ఏంటి అడవుడి? బాబా అతని నుంచి నీ కొడుకొచ్చాడు. ఎక్కడికి వెళ్ళి ఉంటారా? పార్వదత్త లేదు. ఎక్కడికి? మీ నాన్నరా? నందు ఏంట్రా బస్సు టైం కంటే ముందు వచ్చేసిందా? ఈయనకేమైందని పరిగెత్తుకుని వస్తే నాటకాలు ఆడతారా? నాటకాలు అది కాదురా నందు. కొట్టేసి పోయా. అసలు నిన్న ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ అని రాసావు. అవునరా, ఇదిగో చూడు ఎంత సీరియస్. ఎరా బాబా? మరి కాదేటి, ఇక్కడ ఏదో తక్కువైనట్టు మమ్మల్ని అందరిని వదిలిపెట్టి పొలం అంత దూరం ఉద్యోగానికి వెళ్ళావు. ఏం ఊడపడిచావు? ఓ అబ్బో, నీకన్నా ఎక్కువేలే. మన ఊర్లో అప్పులు ఇచ్చాడు పక్కన 2 ఊర్లు దాటెళ్తున్నావు అంటగా. నువ్వు మాత్రం తక్కువ తినవా? ఈ పాటికి ఆఫీసులో అందరి దగ్గర అప్పులు చేసి ఇచ్చేవాళ్ళు లేక ఉన్నదంతా కొదవ పెట్టుంటావు. ఇప్పుడు మీ అప్పులు రామాయణ అవసరమా? ఒరే బావా, వీడు వచ్చేదాకా వీడిని చూడాలి కబుర్ చేయని నా ప్రాణం తీసేసావు. తీరా వీడు వచ్చాక వీడితో గొడవ పడతావేరా? నేను మాత్రమే ఎదురు చూస్తుంది, లోపల వాళ్ళ అమ్మ కూడా ఎదురు చూస్తుంది. అవును కదా? మనం అదు అమ్మని చూపిస్తా. అమ్మా, నాకు మంచి ఉద్యోగం, సిటీలో ఉంటాను, మంచి చోటు, చుట్టూ మంచి మనుషులు దొరికారు. ఈలాగా అబద్ధాలు కోరలు కాదు. చూసేవారనా? అడ్డాలనాడు బిడ్డలు గాని గడ్డలనాడు కాదని అందుకే అన్నారు. అసలు ఈ దరిద్రమైన డ్రామాకి డైరెక్టర్ ఇతను. నేను కరీబు హరిశ్చంద్రుడు అన్న విషయం ఈ ఊళ్ళో ఊరికే ఎమోషనల్ అయిపో. మాకు కొడుకుని రప్పించాను. దట్స్ ఆల్. అసలే సిటీ నుంచి పిల్లలు కూడా వెంట తెచ్చాడు. నువ్వు కంట్రోల్ అయిపో. ఏమా, నువ్వు నందు కలిసి ఉద్యోగం చేస్తారా లేదా? మావయ్య, ఉండేది వాళ్ళ ఇంట్లోనే. వీడు ఊరు కాని ఊర్లో ఏం తింటున్నాడో ఎలా ఉంటున్నాడో అని ఎప్పుడు దిగులు పడేవాడిని. ఆ విషయంలో ఆవిడ బాగా స్ట్రిక్ట్ లే. డాడీ 4 నెలలైంది జీతం పంపలేదే. నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు అక్కడ చూతారా? మన ఇల్లు అటు కాదు, ఇటు కదా. ఇల్లు ఎక్కడ కూడా మర్చిపోయావా? ఇదిగోరా నందు, పులుసు తెచ్చా. పులుసు అయితే నువ్వే తాగు. బాత్రూమ్ లోకి ఎందుకు? ఇది కుంకుడుకాయ పులుసు.
నీ కళ్ళల్లో పడకుండా పోద్దామని వచ్చా పద. నువ్వు వస్తావా? సిగ్గులేదు ఎలా? ఓ నీకుందిలే మహా సిగ్గు. ఆ గది నిండా బట్టలేని ఫోటోలేగా. ఇదిగోవే నువ్వే పోయి. సరేలేరా, చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచాను. నేను చూడండి ఏముందంట. అవునా? పద. ఒరే అన్నయ్య, నీ కొడుకు పులిసిపోవటం ఇంకా నా వల్ల కాదురా. గట్టి పిల్లని చూసి. లేకపోతే ప్రతి ఒక్కరికి ఆట అయిపోయింది. నేను చూడండి ఏంటి అని యాదవ్ గోల. ఏం చూస్తున్నా? దా చెబుతు కదా బాబు. మానుగు తగ్గ చెరువు దగ్గరే ఉన్నట్టుంది. టేబుల్ మీద పెట్టుంటే బాగుండేదేమో పాప అమ్మాయికి. అలవాటు కావాలిగా బావా. ఏంటి వంట చేసినట్లేరు? అదిగో మాటల్లోనే భోజనాలు వచ్చేస్తున్నాయి. ఏమత్తా ఏం తీసుకొచ్చావు? నందు నీకు ఇష్టమని ఉలవచారు కోడి కూర 2 చేసి పట్టుకొచ్చాను రా. పంతులు గారు పులిహోర బొబ్బట్లు ఇచ్చిరమ్మన్నారండి. ఇదిగో గోంగూర పచ్చడి, గడ్డ పెరుగు. అది కుమ్మేయాలి వాళ్ళ. అన్నయ్య గోంగూర పచ్చడి వేసుకో. ఇదిగో సిటీ పిల్ల, వడ్డించినవన్నీ తినాల్సిందే. వదిలిపెడితే ఊరుకునేది లేదు. ఊళ్ళో ఎంత తినాలో ఏం తినాలో ఆల్రెడీ డిసైడ్ చేస్తారు. నేనా? మరి మీ నాన్న అరటితోట అమ్మేశాడు తెలుసా? అవునా నాన్న? అవునరా, మన ఊళ్ళో చేనేత కార్మికులు కష్టాల్లో ఉన్నారు. ఈ మధ్య కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. పోనీలే, మంచి పని కోసమే అన్నట్టు ఇంకో విషయం రోయ్, అదిగో అక్కడ అరకర మగాడలేదు, అది కూడా అమ్మేశా. ఎవరి కోసం ఏంటో? అదే మన రమణగాడు ఏదో కొత్త రకం వ్యవసాయం చేయడానికి కొత్త రకం మిషన్లు కొంటానంటేను. సర్లే, మన రమణ గాడి కంటే ఆ పొలం ఎక్కువ కాదుగా. అవునానా? ఇంతకీ రమణ అంటే ఎవరు? రమణ తెలియదేటి? అదేరా మన ఉత్తమ రైతు బహుమతి. సరే సరే సరే. మా ఊరు భోజనం నచ్చిందా? బాగుంది. కానీ అంకుల్, ఊరి కోసం మీ సొంత ఆస్తులన్నీ అమ్ముకోవడం ఫూలిష్నెస్ అంటారో వీక్నెస్ అంటారో నాకు తెలియదు. కానీ ఊరంతా నవ్వుతే నవ్వుతా, ఊరంతా బాధపడితే బాధపడతా, అంతే. రే బావస్తున్నా, డబ్బులు దాచండి. అబ్బే ఉత్తినే ఎరా సుబ్బుల్ని పందిగా పెట్టి ఆడుతున్నా. ఏమే నువ్వు ధర్మరాజు, నువ్వు ద్రౌపది. సిగ్గు లేకపోతే సరే. నేను ధర్మరాజుని కాదు గాని ఇది ద్రౌపది. ముక్కండి నీ కంగారేంట్రా? అదే పంట చెరువు కట్ట, అక్కడే నందుగడికి ముడిగడి కాదు. ఇక్కడ నీషు అంటే నేను కౌంట్ ఆడుతున్నాను. ఎలా వేసావా? కింద చూడు వేసాను. జరుగు వెరీ కూర్చో. అక్కడ పడే చండాలమైన ముక్క. అది నాన్నగారు ఏంటి తప్పు చేస్తున్నారు నాన్నగారు. చిన్నప్పటి నుంచి నా ఆట మీ ఆట రెండాట్లు మీరే ఆడుతున్నారు. 25 ఏళ్ళు నా జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే అంతా మీరే ఉన్నారు. అయితే ఇప్పటికి కూడా నా చేతులు మీ చేతిలోనే ఉన్నాయి. తప్పైపోయిందిరా బాబు. ఎవరు నాన్నగారు? బొమ్మరిల్లు బట్టి పెట్టాడు. ఓహో ఏంట్రా ఏం కూర్చావు? నీ 25 ఏళ్ల జీవితంలో నేనే ఉంటాను రా. ఎరా నేను కాక పక్కింటోడు ఉంటాడా? నీ కన్న తండ్రి కాదంటారా నేను? నీకేంత డౌట్ ఉంటే కుర్రాడు ఆడికే తెలుస్తుంది. అదేదో అడుగుతున్నాడు. ఏంటో తెలిసేది? నీ పని నువ్వు చూసుకో. ఆయన ఇంకా కొట్టకూడదురా, పెద్దోడాడు. ఏం పెద్దవాడాడు? పేక ముక్కలే సరిగా సర్దుకుంటూ రాదు, పేకాడికి వస్తాడు పెద్ద కేసు వచ్చినలాగా. బావా మనవాడు సిటీకి వెళ్ళి మంచి ఆటగాడయ్యాడు. ఎవరు పెళ్లి చేసుకుంటారో గానీ బాగా సుఖపడతారు. నేను అన్న సంపాదన గురించి నువ్వేమనుకున్నావు? నువ్వు మారో ఎక్కడ నువ్వు? ఏట్రా కంగారు? పొద్దున 6 గంటల ముహూర్తం. నా కూతురు పెళ్లి కూర్చొని కదా. పత్రికలు వచ్చేసినప్పటి నుంచి చెప్తున్నావు, గుర్తున్నా వస్తుందా? పాపారా, ఈ ఊళ్ళో ఏ శుభకార్యం జరిగినా మొట్టమొదటి అక్షంతలు వేసేది తనే, వేయించుకుని తనే. వెళ్ళు. చూస్తేట కనిపిస్తాడు గాని ఆ బస్ స్టాండ్ వీధిలో ఆడికి 4-5 మగ్గాలున్నాయి. ఇడ్లు పెరుగుతున్నాయి. ఎళ్ళు. కందిపప్పు ధర తగ్గేలా ఉందట్రా? బంగారమే మేలంటున్నారు మరి. సీనుగాడు నా బండి బావిలో పడేశాడు. తర్వాత తీస్తారా? వేరే బండి తాడుకో. తీసి తర్వాత తీస్తాను చెప్పా కదరా. నాకు ఇప్పుడే కావాలి. తీసుకురా రా తాత. తీయవా? తీయవా? ఉండైతే అమ్మాయి చెప్పురా. ఇది పట్టుకో. ఈ బావిలో ఎక్కువ కనపడ. శ్రీ ఆంజనేయం.
ఏంటి పిల్లడికి పెద్దానంటే కొంచెమైనా భయం లేదు? భయం కాదు పద్దు, ప్రేమ ఉండాల్సింది. నానంటే ఈ ఊర్లో ఎవరికి భయం ఉండదు, ప్రేమ తప్ప. అదేం కాదు, ఒక్క చోట మాత్రం మా బావ పేరు చూస్తే ఊళ్ళో అంతా పాసుపోసుకుంటారు తెలుసా. అంత భయమా? ఉప్పరపల్లిలో మా బావ కట్టించిన మరుగుదొడ్లకి హనుమంతరావు శౌచాలయం అని పేరు పెట్టారు. ఇదిగోరా నీ బెంచ్ కారు, ఈయనొకడు. ఇదిగో మన చెప్పులు. ఆడి బండి కోసం నన్ను మళ్ళీ స్నానం చేయించాడు. సారీ. నందు ఎలాగో వచ్చావుగా, ఇటు వచ్చి కొంచెం హెల్ప్ చేయి. నేనా? రా, నాకు అలవాట్లేదు. నేను నాకేం వచ్చు కట్టడం. ప్లీజ్ డోంట్ బి కిరిషి. పట్టుకో. ఏం చేయాలి? నేను చెప్తా. ప్లీజ్. ఓకే, సరిగ్గా పట్టు. ఇలా పట్టుకుని ఏ కమ్ ఆన్ యా. కిందగా. ఏ పో, వదులు. నాకెలా తెలుస్తుంది? ఓకే ఓకే ఓకే. మిమ్మల్ని ఎలా మర్చిపోయినరా? ఉండండి, వస్తున్నాను. స్ట్రైక్ చేశారంటే మళ్ళీ ఇంట్లో పాలు పెరుగు బంద్. అసలే దేశంలో సమ్మెలు ఎక్కువైపోయి. అలా కాదు. నానా ఏమైందిరా బావా? నాన్న ఏమైంది? ఏం లేదురా, తేలుకుంటుందంటే. అయ్యో పదండి, తప్పుకోండి. తేలు కుట్టింది, హాస్పిటల్కి వెళ్ళాలి. ఏ హాస్పిటల్ బండి రెడీ చేయండి. ఏం కాదులేరా నాన్న. ఎలా కుట్టింది? ఆకుపచ్చ సీసాలో పసరుంది. వెళ్ళి పడుకో. మరి బావా చెప్పులు వేసుకెళ్ళచ్చుగా. తప్ప బాబాయ్. అడిగితే ఒక జత చెప్పులు కుట్టించేవాడు కదా బండోడా. అంటే అన్నానంటావు గాని నీకేమన్నా అయితే మేమంతా ఏమైపోవాలి? కాస్త చూసుకొని నడవచ్చు కదా. ఏమైందన్నా? హనుమంతుకి తేలు కుట్టిందంటమ్మా. అయ్యో, ఇప్పుడు ఎలా ఉందిరా హనుమంతు? ఏం కాదులేమ్మా, నొప్పిగా ఉందా మావయ్య? మా వాడు పసరు రాస్తున్నాడు కదా. మన హనుమంతుకు తేలుకుట్టిందంట. అవునా? పెళ్లికి వెళ్ళాలిగా. నిన్న అందుకే అందరూ బండోడు అనేది. ముందు రెస్ట్ తీసుకో. అరే ఎంత పని జరిగిందిరా? నువ్వు వచ్చేవింటరా పాపరం, అవతల నీ కూతురు పెళ్లి టైం అయింది. నువ్వు లేకుండా కూతురు పెళ్ళారా? నువ్వు రాలేమని చెప్పి నీ కళ్ళ ముందర నాకు కూతురు తాళి కట్టించాలని మన వాళ్ళందరినీ ఇక్కడికి ఏడాదికి వచ్చాడు రా. ఇంతమంది ప్రేమను ఎలా సంపాదించగలిగారు నందు? ఎకరాలు ఎకరాలు అమ్ముకొని. మా నాన్న ఎకరాలు ఉన్నప్పుడు రాజే, లేనప్పుడు రాజే. ఈ ఊళ్ళో వాటర్ ట్యాంక్, పాఠశాల, వైద్యశాల అన్ని మా బావ కట్టించినవే, ఇంక్లూడింగ్ మరుగుదొడ్లతో సహా. బాగుంది. మీరే అన్ని సొంతగా చేసుకుంటున్నారు. మీ ఊరికి ఎమ్మెల్యే అనేవాడే లేడా? ఎందుకు లేడు? ఉన్నా లేదంటే రండి. అదిగో ఆ గుళ్ళో దేవుడికి దండం పెట్టుకుంటే తొందరలో పెళ్లి అయిపోతుందని ఈ ఊళ్ళో వాడ నమ్మకం. ఆ ఇద్దరు నీ త్వరలో పెళ్లి అవుతుంది అనమాట. పెళ్లి అక్క కావాలని మొక్కున్నా, నా కోసం కాదు. అలా మొక్కులు ట్రాన్స్ఫర్ అవ్వమ్మా. మొక్కోపోయిన అవాసన వయసురా ఇది. ఏమ్మా నీకు నమ్మకాలున్నాయా? మీకు లేవా అంకుల్? పూజారి బొట్టు పెట్టాడు అనుకో, పెట్టించుకుంటాను. పకీరు పొగేస్తే వేయించుకుంటాను. మతం అంటే మనసు, అన్ని సమ్మతం కావాలి. అంటే మీరు పూజలవి చేయరా? కానీ నాకు తెలిసిన పూజల్లా పక్షికింత ధాన్యం, పశువుకింత గ్రాసం, మనిషికింత సాయం. ఇంతకన్నా మించిన పూజ ఏ మతం చెప్తుందమ్మా? ఇక్కడ ఉందరా. ఏమే చిత్రాంగి, రేట్ ఎంత? 150 మైండ్రో. చీకుల రేటా నీ రేటా? నా రేటు నీకు తెలియదేంటి? ఆర్థిక మంది కదా, ఏమన్నా తగ్గించాను. ఓకే వచ్చేస్తాయి యాదవ. నీలో నన్ను కొట్టే మగాడు ఎవరైనా ఉన్నాడా? ఉన్నాడు. ఎవడు? నువ్వా? కాదు, మా మైనర్ బాబు. ఊరిని నేను. నువ్వు వెళ్ళి కావాలంటే. నేను మగవాళ్ళ మీద చేయను, ఓన్లీ లేడీస్.
తల్లో పూలు పడిపోతుంటే అడ్జస్ట్ చేశాను. ఛీ! నమస్కారం నమస్కారం ఓయ్. ఈ రోజు కలెక్షన్ ఎంత? 16,320 రూపాయలు ఓయ్. నేను అడిగిన డబ్బులు కాదు, గుడికి వచ్చిన అమ్మాయిల గురించి. చండాలుడా, అప్రాచుడా, దేవుళ్ళ సన్నిధిలో కూడా పాడు మాటలు మానుకోవా? అలాగని మీకు ఏ శాస్త్రం చెప్పింది? మీకు ఏ శాస్త్రం తెలుసు? ఏ శాస్త్రం అంటే అన్ని శాస్త్రాలు అవసరం పట్టిన ఉన్నాయి. అబ్బో, జ్యోతిష శాస్త్రం, వాస్తు శాస్త్రం, ఖగోళ శాస్త్రం, బల్లి శాస్త్రం, మరి కామ శాస్త్రం? ఛీ! ఆ, ఏకాదశి పూట కూడా ఏమిటా మాటలు? ఫు! వీడి మొహం మీ మంట. పంచి మీద పడింది. అరహర, ఇదిగో శివ శివ, పంతులు గారు, ఓ శంకర. మీ కామ శాస్త్రం తెలుసుంటే ఏకాదశి పుట్టి ఇన్ని తిట్లు తిట్టేవారు కాదు, మీరు నాతో పాటు తిరిగేవారు. నమస్కారం మంగతాయారు గారు. నమస్కారం. మీ ఆయన ఊళ్ళో లేడట? సచ్చినోడా, ఛీ, వీడి కనిపించడమే పాపం. పదరా పదవ ఇవాళ కోట అయిపోయింది. ఆత్మహత్య చేసుకున్నారు. సారీ పద్దు, నా మాట విన్నందు ప్లీజ్ వద్దు. ఇది టైం లేదు, అర్జెంట్ గా జంగ చోటుకు తీసుకెళ్ళి ప్లీజ్. ఎంత చెప్పినా వినవా నువ్వు? నువ్వుదా నందు, నందు ఇంకోసారి ఆలోచించుకో. జంగ అసలు మంచోడు కాదు. జంగయ్య కూడా మనిషే కదా, నువ్వు రా చెప్తా. ఏం తమ్మి దారి తప్పొచ్చినావు? దారి చూపిస్తారనే వచ్చాం. అర్జెంట్ గా 5 లక్షలు అప్పు కావాలి. రే బంజమని ఉండరు అది. రే నిన్నే బందేరా. దారి చూపించేది ఏముంది? పైసలు మీతికిచ్చుడే మన దందా. ఏం పెడతావు? ప్రస్తుతం నా దగ్గర తాకట్టు పెట్టడానికి ఏమీ లేదు, ప్లస్ టైం కూడా లేదు. నా తాన కూడా టైం లేదు. ప్లీజ్ జంగయ్య, అవతలో మంచి ప్రాణం కాపాడాలి. చలపతి మాస్టర్ కోసం తల తాకట్టు పెట్టైనా తన కొడుకుని బతికించుకోవాలి. ఆయన ఏమన్నా నీకు పుక్కట్లా చదువు చెప్పిండా, లేకపోతే నీకేమన్నా పిల్లనిచ్చేటి మామనా? అదేం కాదు, నేను వాళ్ళలో తడుస్తుంటే ఆయన నా కొడుకు ఇచ్చారు. గొడుగా? అవును, 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు వర్షంలో తడుస్తున్న నన్ను చూసి ఆయన చేతిలో కొడుకు నాకు ఇచ్చేసి ఆయన తడుచుకుంటూ వెళ్ళిపోయాడు. జస్ట్ గుడికిచ్చిన 10 లక్షలా? అంటే ఆ ప్రేమకి ఎంత ఇవ్వచ్చో ఎలా విలువ కడతాం? సరే సరే, ఇవాళ వసూలు చేయాల్సిన లిస్టు 5 లక్షలు విలువ చేసేది ఏమన్నా ఉంటే నా తన తెచ్చిపెట్టు ప్లీజ్. అసలు నా దగ్గర ఇవ్వడానికి ఏం లేదు జంగయ్య. మనీ శరీరంలో విలువైంది ఏదన్నా ఉందంటే అది నీకు పనికొస్తుంది అనుకుంటే తీసుకో. నా కళ్ళు ఓ, నా గుండె ఓ, నా తల తాకట్టు పెట్టినా. ఇచ్చే కింద నువ్వు ఆగు జంగయ్య. నీ కళ్ళు గుండె రాసిస్తావా? సరిగా విన్నావా? నీ కళ్ళు గుండె కావాలంటున్నాడు జంగయ్య. రాసిస్తా, కానీ డబ్బు మాత్రం వెంటనే కావాలి. అట్లని ఈ పేపర్ మీద రాసి సంతకం పెట్టు. అవతల ఆపరేషన్ అర్జెంట్గా జరగాలి, అర్థం చేసుకోవేంటి? ఇదిగో 5 లక్షలు. థ్యాంక్ యూ జంగయ్య, నీకు రుణపడి ఉంటాను. ఈ రోజు 15వ తారీఖు, అంటే వచ్చే నెల 15వ తారీఖు సరిగ్గా ఒక్క నెల. ఆ రోజు రాత్రి 12 గంటల తర్వాత ఒక్క నిమిషం లేట్ గా ఫుల్ అమౌంట్ తోటి వచ్చినా గానీ నీ కళ్ళు గుండె మా జంగయ్య సొంతం. అర్థమైందా? సరే జంగయ్య, ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతున్నావు, నీ మేలు మర్చిపోలేను. పద. మాస్టరు, మన రామానికి ఇంకేం భయం లేదు. ఇదిగోండి డబ్బు తెచ్చాను, తీసుకోండి. నందు, ఇప్పటికిప్పుడు ఇంత డబ్బు? అవన్నీ వదిలేయండి, ముందే ఆపరేషన్కి ఏర్పాట్లు చూడండి. పదండి. నందు, ఆ దేవుడే నీ రూపంలో వచ్చి నా బిడ్డ ప్రాణాలు కాపాడుతున్నాడు. నా ఆయుష్ కూడా పోస్తున్న ముందు పని మొదలు పెట్టండి. పద. ప్రపంచంలో అన్నిట్లోకి పెద్ద కష్టం ఏంటో తెలుసా? కంటి ముందు కన్నబిడ్డ ప్రాణాలు పోతుంటే ఏం చేయలేకపోవటం. అన్నిట్లోకి పెద్ద సుఖం ఏంటో తెలుసా? ఎదుటివాడికి సాయపడినప్పుడు అతని కళ్ళల్లో ఆనందం చూడటం. నీ గురించి ఆలోచించుకోవాను. ఆ పని దాని నుంచి నువ్వు చేసి పెడుతున్నావుగా. ఏంటి ఈరోజు ప్రియాంక కొత్తగా కనిపిస్తుంది? హెయిర్ కట్ చేయించినట్టుంది. అది హెయిర్ కట్ కాదు, హెయిర్ బర్నింగ్ అంటారు. ఓహో, కొత్త హెయిర్ స్టైల్. బాగుందా? చాలా బాగుంది. ఎక్కడ చేయించుకున్నావో చెప్పవా? మేము కూడా చేయించుకుంటామే, చెప్పవా? ప్లీజ్ చెప్పవే, ఎవరు చేశారు? అది చేసింది నేనే. బాగుందా? నందు చేశాడు. నందువా? నందు, నువ్వు చేసావా? అది చిన్న ఎక్స్పెరిమెంట్. అరే, సినిమాకి టైం అయింది కదరా. బాగా వచ్చేసావరా. వన్స్ అగైన్, ఆ హెయిర్ స్టైల్ మ్యాటర్ ఏంటో
ముందు ఆ, తేల్చు. అది నీకు విషయం తెలుసా? రేపటి నుంచి ఆఫీస్కి నువ్వు మోపెట్లో వెళ్ళిపోవచ్చు. రేయ్ పద్దు సూపర్ లానరా. అవునవును. సూపర్, గుడ్ జాబ్. వస్తా. అసలు సినిమాలే చూడనోడివి పద్దు నుండి తప్పించుకోవడానికి సినిమా చూస్తున్నావు అనమాట. ఊరుకోరా. ఒక నిమిషం ఆగరా. ఈ సినిమాకి వెళ్తారా? ఇదేదో బాగున్నట్టే ఉంది. ఏం చూస్తున్నావు? అది అది నిన్ను కాదు, నువ్వు చూసుకో. నిన్నే ఇసొంటి బుత్తు బొమ్మలు చూడొద్దని తెలుసు కదా. నువ్వు చూసే కళ్ళు నీ కాదు, నాయి. గుర్తుపెట్టుకో. పదరా పద. ఆగరా. ఈ కళ్ళు వాడివి కదా, వాడి కంట్లో వేలు పెట్టి పొడుస్తా. ఏం చేస్తాడు చూద్దాం. దుర్మార్గుడా. బాగా రాసిస్తావరా? ఓ పని చెయ్యి, నాని కూడా రాసిచ్చే. పొద్దున్న వచ్చి గీక్ పెడతాడు. వస్తాడు నా రాజు గట్టికి లాగరా. అయిపోయిందండి. మా బాబే మా నాయనే అసలు ఎందుకు పనికిరాదనుకున్న మంచాన్ని ఎంత కొత్తగా చేసావయ్యా? మా ఇంట్లో కూడా నవ్వర్ మంచం పాడైంది నందు. ఏంటమ్మా, మీ ఇంట్లో నవ్వారిని మీ వారిని బాగు చేయడమే మా పని. ఇంతకీ నవార్ని ఇంగ్లీష్ లో ఏమంటారు నందు? నేను చెప్తా. ప్రట్టి పట్టి మడత పెట్టి కాటికి చుట్టి. నాన్న కోటేశ్ మావయ్య మెసేజ్ పంపించారా? ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ అని. ఏమిద్రా? అదే ట్రై చేస్తున్నా. అవుతుందా? లేదురా, ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళి ఉంటారు. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? ముందు బయలుదేరు. పద్దు నువ్వు కూడా తనతోటి వెళ్ళమ్మా. నందు వాళ్ళ నాన్నగారంటే మనకు కూడా కావాల్సిన వాళ్ళే కదా. నాకు ఆఫీస్ వర్క్. ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళు. నమస్తే. రెడ్డి గారు నమస్కారం. వచ్చారా? కూర్చోండి. మళ్ళీ మొదలెడదాం. ఈ చోటనే మా బావ ఇచ్చోటనే అంటే ఇక్కడ నుంచి కదిలేలా లేడు. కొంచెం తప్పుకోమ్మా. పోనిచ్చుకున్నావు కాదు, ఏ? ఆడల మధ్య నుండి కాకుండా అటువైపు నుండి వెళ్ళొచ్చుగా. ఆడోళ్ళ మధ్య నుంచి కాబట్టి ఆడోళ్ళ నుంచి వెళ్తారు. నీకు ఎందుకే? ఇంట్లో కూర్చోవచ్చు కదా. ఈ బొమ్మల నాటకం చూడాలా? తప్పక అన్నయ్య తాయారమ్మకు మూర్చొచ్చి తన్నుకుంటది. నువ్వు ఎమ్మంటే రావాలి. ముందండి తాళం చేకూర్చి చేతిలో పెట్టండి రా. ఈలోగా నేను తాళం చెవులు పెట్టాం, నువ్వు తొందరగా రా. అభిమానులు ప్రేక్షకులు క్షమించాలి. తాయారమ్మ గారికి వైద్యం చేశాక మళ్ళీ ఇచ్చోటనే పద్యం అందుకుంటాను. ద్రౌపది వేషం వేస్తుంది. పిఠాపురం నల్లపద్మేనా? కాదు, దాని చెల్లెలు. దాని చెల్లెలు అంత పెద్ద మనిషి అయిపోయిందా? ఏరా, అది మన హిట్ లిస్ట్ లో లేదా? ఉండుండదులే, నువ్వు చూసి చాలా కాలం అయింటది. అవునా? నేను వస్తా మైండ్రో. ఏ ఉండు, ఇప్పుడు ద్రౌపది వస్త్రాభరణం వస్తుంది, మజాగా ఉంటది. ఎన్నిసార్లు చూడలేదు. ఆడు చీర లాగడం, ఇది అన్నా అని చేతులు పైకెత్తడం, టయానికి ఆ కృష్ణుడు వచ్చి చీరలు ఇవ్వడం, అంతేగా కదా. ఈ రోజు కృష్ణుడు రాడు. ఏ తమ్ముడు దుశ్శాసన, దాని ఒలువలు ఊడ్చి నిండు సభలో వివస్త్రణ చేయి. రాడే. ఎందుకు? కృష్ణుడిని కిడ్నాప్ చేసి కట్టేశాను కదా. నీ బుర్ర మైండ్రో. బుర్ర ఎక్కడ ఉండదు, ఎక్కడ ఉండదు. నీకులా కాదు. ఇదేంటి భారతంలో హరిశ్చంద్రుడు వచ్చేసాడు. ఈయనేటి శరణ్యాన్ని కట్టాల్సినాడు. ఇంకేం చూస్తా రారా బాబా. అది అమ్మా తప్పుకోమ్మా, పక్కగా తప్పుకో. మళ్ళీ తొక్కానంటారా? నిన్ను ముట్టుకోకుండా తిడతావిటి? ఏం ముట్టుకుని నీ మీద పడలేదనా? రా తప్పుకో. రారా రే, రత్తాలు ఇంటికి వెళ్దాం. ఆవిడ సెకండ్ షో సినిమాకి వెళ్ళిందండి. ఏ దాని డేట్లు నువ్వు చూస్తున్నా? ఏనందు చెప్పబెట్టకుండా వచ్చేసావు. బానే ఉన్నావు కదా? మా నాన్నకి ఎలా ఉంది? నాన్నకే ఏంట్రా రాంబాబు, ఏంటి అడవుడి? ఒరే బాబా, అతని నుంచి నీ కొడుకొచ్చాడు. ఎక్కడికి వెళ్ళి ఉంటారా? పార్వదత్తలేదు. ఎక్కడికి? రేయ్ మీ నాన్నరా? రే నందు, ఎట్రా బస్సు టైం కంటే ముందు వచ్చేసిందా? ఇంకేమైందని పరిగెత్తుకుని వస్తే నాటకాలు ఆడతారా? నాటకాలు అది కాదురా నందు. కోటేశ్ మాయ, అసలు నిన్న ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ అని రాసావు. అవునరా, ఇదిగో చూడు ఎంత సీరియస్. ఎరా బాబా? మరి కాదేటి,
ఇక్కడ ఏదో తక్కువైనట్టు మమ్మల్ని అందరిని వదిలిపెట్టి పొలం అంత దూరం ఉద్యోగానికి వెళ్ళావు. ఏం ఊడపడిచావు? ఓ అబ్బో నీకన్నా ఎక్కువేలే. మన ఊర్లో అప్పులు ఇచ్చాడు పక్కన 2 ఊర్లు దాటెళ్తున్నావు అంటగా. నువ్వు మాత్రం ఏమన్నా తక్కువ తినవా? ఈ పాటికి ఆఫీసులో అందరి దగ్గర అప్పులు చేసి ఇచ్చేవాళ్ళు లేక ఉన్నదంతా కొలవ పెట్టుంటావు. అబ్బబ్బబ్బబ్బా, ఇప్పుడు మీ అప్పల రామాయణ అవసరమా? ఒరే బావా, వీడు వచ్చేదాకా వీడిని చూడాలి కబుర్ చేయని నా ప్రాణం తీసేసావు. తీరా వీడొచ్చాక వీడితో గొడవ పడతావేరా? నేను మాత్రమే ఎదురు చూస్తుంది, లోపల వాళ్ళ అమ్మ కూడా ఎదురు చూస్తుంది. అవును కదా? మనం అదు అమ్మని చూపిస్తా. అమ్మా, నాకు మంచి ఉద్యోగం, సిటీలో ఉంటానికి మంచి చోటు, చుట్టూ మంచి మనుషులు దొరికారు. ఈలాగా అబద్ధాలు కోరలు కాదు. చూసేవారనా? అడ్డాలనాడు బిడ్డలు గాని గడ్డలనాడు కాదని అందుకే అన్నారు. అసలు ఈ దరిద్రమైన డ్రామాకి డైరెక్టర్ ఇతను. నేను కలియుగ హరిశ్చంద్రుడు అన్న విషయం ఈ ఊళ్ళో. ఊరికే ఎమోషనల్ అయిపో మాకు. కొడుకుని రప్పించాను. అసలు సిటీ నుంచి పిల్లలు కూడా వెంట తెచ్చాడు. నువ్వు కంట్రోల్ అయిపో. ఏమా, నువ్వు నందు కలిసి ఉద్యోగం చేస్తారా లేదా? మావయ్య, నేను ఉండేది వాళ్ళ ఇంట్లోనే. వీడు ఊరు కాని ఊర్లో ఏం తింటున్నాడో ఎలా ఉంటున్నాడో అని ఎప్పుడూ దిగులు పడేవాడిని. ఆ విషయంలో ఆవిడ బాగా స్ట్రిక్ట్ లే. డాడీ 4 నెలలైంది జీతం పంపలేదే. నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు అక్కడ చూతారా? ఓ, మన ఇల్లు అటు కాదు ఇటు కదా. ఇల్లు ఎక్కడ కూడా మర్చిపోయావా? ఇదిగోరా నందు, పులుసు తెచ్చా. పులుసు అయితే నువ్వే తాగు, బాత్రూమ్ లోకి ఎందుకు? ఇది కుంకుడుకాయ పులుసు, నీ కళ్ళల్లో పడకుండా పోద్దాం. రండి. మా పెద్దమ్మాయి కమల నాకు చెప్పకుండా ఏ పని చేయదు. రాత్రి రావడానికి లేట్ అవుతుంది, నా గురించి ఎదురు చూడొద్దు. బాయ్. వెరీ సిన్సియర్. కనపడుతుంది. అది మా చిన్నమ్మాయి విమల, సీరియల్స్ పట్ల వెరీ సీరియస్. మా ఆవిడకి అచ్చాయి, వెరీ ఇంటెలిజెంట్. ఎంత ఇంటెలిజెంట్ అంటే మేలొస్తాం. అలాగే పొరుగు వారిని ప్రేమించమన్నా అదిగా అప్పుడప్పుడు వస్తున్నాడు. మీరు పిలవపోయినా వస్తాం సార్. చూసావరా, ఆయనే ప్రేమించమని చెప్తున్నాడు. నువ్వేనా ఎంటర్టైన్మెంట్ పాడు చేస్తున్నావు. అది నా కళ్ళ ముందు జరుగుతుంటే భరించలేను. దీనికి ఆగి చెప్పాలా? పదా. పర్ఫ్యూమ్ బాగుంది. ఏ బ్రాండ్? స్నానం చేసి 3 రోజులైంది. మిమ్మల్ని కాదు సార్. సారీ సార్. ఈరోజు కొత్తగా ఉన్నారు. 25 ఏళ్ల నుంచి ఇలాగే కనపడుతున్నాను. మధ్యలో మీసాలు గడ్డలు వచ్చాయంతే. మిమ్మల్ని కాదు సార్. ఓ సారీ. ఒకసారి పక్క తప్పుంటారా? మిమ్మల్నే సార్. సారీ సార్, నన్ను అనుకోలేదు. మోనికా, మన ఫ్లోర్ వచ్చింది. మళ్ళీ తగులుకున్నాడు కదే. సార్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ కదా. ఇక్కడి నుంచి దూకు, అక్కడికి వెళ్తావు. మాయా, నువ్వేంటి ఇక్కడ? మరేం చేయమంటారా? వాడు మెల్లగా. లేకపోతే ఏమిట్రా? అవును, ఈ రాంబాబు గారు ఏంట్రా? అది రాంబాబు గారు. సరే పోనీలే, వాళ్ళ నాన్న వాడికి 10,000 ఇచ్చినామన్నాడు. లేడుగా మళ్ళీ అలా అంటే గాని నువ్వు బయటికి రావని ఊరికే అన్నా. అవును, మీ నాన్న నిన్నే అడిగి 5,000 పెట్టమన్నాడు రా. దాకా మోసం లేవు. లేకపోతే మీ నాన్న నీకు ఎప్పుడైనా డబ్బులు ఇచ్చాడ్రా? నువ్వు నందు, మొన్న మీ నాన్న సంతలో ఓ పూల చుక్క కొని పంపించాడ్రా నీకోసమే. వేసుకో. మాయా, ఆఫీస్ లో ఇక్కడ వేసుకోరా, వేసుకుని చూపించు, మీ నాన్న సంతోషిస్తాడు. వేసుకున్నా అని చెప్పలే మాయా, మా నాన్నకే తెలుస్తుంది. అమ్మా నువ్వు మరీ నువ్వు వేసుకో, మీ నాన్నకి నేను చూపిస్తాను. ఇదిగో మా దగ్గర టెక్నాలజీ లేదనుకోకు. నువ్వు వేసుకునేది ఊర్లో చూపిస్తాడట. ఎలాగో నువ్వు కానీ వేసుకో. భలే, ఎంత బాగుంటావో. కొంచెం అట్లాడు. ఆహా, హీరోలా ఉన్నావు. వస్తున్నావురా, ఫ్యాషన్ పేరెడ్. మీ నాన్న ఎంత ముచ్చట పడిపోతాడో. అది చాలే మాయా, నువ్వు కూర్చో. ఆఫీస్ దాకా నువ్వు అక్కడ వెయిట్ చేస్తే తర్వాత మనం రూమ్కి వెళ్దాం. నాకు వేరే పనులు బోల్డ్ ఎన్ని ఉన్నాయిరా. ఇదిగో మీ పార్వతమ్మత్త నీ కోసం పంపించింది. ఇందులో జంతువులు ఉన్నాయి, ఇందులోనేమో సున్నుండలు ఉన్నాయి. ఇదిగో తీసుకో. వెరీ ఫనీ. పాప వాళ్ళకు కూడా పెట్టరా, ఆశగా చూస్తున్నారు. పెడతాగా. అసలు పండగ వస్తున్నావా? వస్తానులే కానీ మాయా, అప్పుడు దాకా నాన్న జాగ్రత్తగా చూసుకో. నాన్న జాగ్రత్తగా? వాడిని ఒకళ్ళు చూసుకునేది ఏమిట్రా? వాడే ఊరందరినీ జాగ్రత్తగా చూసుకుంటాడు. రే, ఈసారి డబ్బులు పంపించాం. అడిగానని చెప్పు. ఆరోగ్యం జాగ్రత్త మాయా. మై మాయా, పదరా. గాట్ లడ్డూస్ ఫర్ ఆల్ ఆఫ్ us. నిన్నటిదాకా 5 రూపాయలకి తీసుకెళ్ళా, కొత్తగా ఈరోజు 6 రూపాయలు అడుగుతావేంటి? అడిగేవాళ్ళు లేరనా? లేకపోతే నేను ఏమన్నా బరువు పెరిగానా? నిన్నటిదాకా మీరు కాక ఇంకో 3 ఉన్నారు, ఇవాళ ఒకరు తగ్గారు, అందుకోసం. దానికి నాకేం సంబంధం? నేనెందుకు ఇంకొక రూపాయి ఎక్కువ ఇవ్వాలి? అబ్బా, 1 రూపాయి కోసం గొడవ ఎందుకమ్మా? మీరే ఉంచుకోండి. మీరు వద్దు, మీరు 5 వద్దు. వెళ్ళండి. వద్దనే పో. నీ ఆటో రాకపోతే నేను వెళ్ళలేనా?
రూపాయి విలువ తెలియకపోతేనే ఇలా ఆర్థిక మాంద్యాలు వచ్చాయి. హలో, నేను అటే వెళ్తున్నాను, పద డ్రాప్ చేస్తాను. డ్రాపా? వద్దు, నాకు మీ కుర్రాల సంగతి తెలుసు. ఏం తెలుసు? ఈ రోజు లిఫ్ట్ ఇస్తామని చెప్తారు, రేపు రేపు పెట్రోల్ బిల్ ఇస్తారు. నాకు అన్ని తెలుసు. సంథింగ్ ఇస్ రాంగ్. ఏంటి? నీలో ఏదో తేడా ఉంది అమ్మాయి. లేకపోతే ఏంటి? ఏ అమ్మాయినా ఈ రోజు లిఫ్ట్ ఇస్తారు, రేపు లవ్ లెటర్ ఇస్తారు అంటారు. నువ్వేంటి పెట్రోల్ బిల్ ఇస్తారంటావు? నీ భయం వల్ల డబ్బు గురించేకా. నేను బిల్లు గట్రా అడగనులే, ఎక్కు. కట్రా అంటే లవ్ లెటర్. మంచిదే, నేను 5 ఇస్తా. 5 రూపాయలే? నేను లిఫ్ట్ ఇస్తా అన్నా. 2 వీలర్ టాక్సీ అని నడపట్లే ఇక్కడ. నేను ఫ్రీగా ఏది తీసుకోను, ఇవ్వను. ఓకేనా కదా? సరే సరే, అది వేరే చెప్పాలా. ఎక్కండి. పోనీ. నమస్తే జంగయ్య. నమస్తే. ఇక్కడ ఆపేవేంటి? ఇక్కడి నుంచి మీ ఇల్లు దగ్గరే కదా, నడిచి వెళ్ళిపోతావా? ఎందుకు? అంటే అర్జెంట్ గా డబ్బులు అవసరం వచ్చింది, అందుకే బైక్ సైడ్ దగ్గర తాకట్టు పెడదామని వచ్చాను. కానీ ఇది రాంబాబు బైక్ కదా. కర్మణ్యే వాదికారస్తే, భగవద్గీత. ఏదీ నీది కాదు. నిన్నటిదాకా రాంబాబుది, ఇప్పుడు నాది. కాసేపట్లో సేట్ చమన్లాల్ది. సర్లే, ఈ 4 రూపాయలు తీసుకో. ఇంటి దగ్గర డ్రాప్ చేయనందుకు రూపాయి కట్టు. రూపాయే? టటటా. ఏ ఓ 2 నెలలు ఆఫీస్ ఆటోలో వెళ్తే నష్టమే లేదు కదా. అయితే నీ వల్ల ఒక అమ్మాయి చదువుకుంటున్నాను గర్వపడరా? ఇంకా ఈలోగా ఆఫీస్ లో లోన్ కి అప్లై చేసి విడిపిద్దాం. విడిపించి ఇదిగో నీ చేత్తో నువ్వు. ఆహా, అంత అదృష్టం కూడానా? అదరా. ఏదో దాన్ని చదివించే స్తోమత లేదనగానే ఇంత డబ్బు ఇచ్చావు, చాలా థ్యాంక్స్ బాబు. ఆ థ్యాంక్స్ లవి రాంబాబుకి చెప్పండి. థ్యాంక్స్ అండి. ఇలా మా దగ్గర డబ్బు తీసుకోవడం మీ నాన్నకి సిగ్గానే ఉంటుంది. అస్సలు ఉండదు. అయినా నువ్వు బాగా చదువుకుని పైకి వస్తాను హోప్తో తీసుకుంటున్నారు. సో బాగా చదువుకో, సరేనా? వెళ్ళొస్తామండి. రే రారా. జన్మ జన్మలకి మీ రుణం తీర్చుకోలేం బాబు. అంటే డబ్బులు తిరిగేవరన్నమాట. వెళ్ళొస్తామండి. అలాగే బాబు. థ్యాంక్స్ రా రాంబాబు. దేనికి? నీ బైక్ విషయంలో ఫీల్ అవుతావు అనుకున్నాను. ఎలాగో కట్నం కింద బైక్ చైన్ రింగ్ ఇద్దాం అనుకుంటున్నాం. మా చెల్లి శుభలక్ష్మి లేదు, నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం మా బాబాయ్ అనుకుంటున్నారా? ఇప్పుడు నాకు పెళ్ళొకటే తక్కువరా. అయినా నీకు చెల్లైతే నాకు చెల్లైనట్టే కదరా. రేయ్, నీకు రూమ్ లో చోటు ఇచ్చి బైక్ ఇచ్చి నీకు అంత సాయం చేస్తే నాకు మాత్రం సాయం చేయలేవరా? అంటే ఈ సాయాలన్నిటికీ రిటర్న్ గా ఇంకో సాయం చేస్తారని ఊహించి అని చేసావా? ఎవరైనా దానికే చేస్తారా? ఊరికే చేయడానికి పూలు అనుకుంటున్నావా? సారీరా, నీ చెల్లికి ఇంకో మంచి సంబంధం చూద్దాంలే. రే, రేపే శుభలక్ష్మి పిలిపిస్తాను, చూసి మాట్లాడరా. అమ్మాయి నచ్చక కాదురా, నీ అభిప్రాయాలు నచ్చక. ఇలా ఒక సాయం చేసి ఇంకో సాయం ఎక్స్పెక్ట్ చేయడం వ్యాపార ధోరణి, బాటర్ సిస్టమ్, అవి నాకు నచ్చవు. ఆహా, అయితే రూమ్ ఖాళీ చేస్తున్నావా? డౌటా? నీకు ఇలాంటి ఉద్దేశాలు ఉన్నాయని తెలిసాక ఇంకా ఇక్కడే ఉంటా. నేనేం పిచ్చాను కాదు. పొరా పో, ఈ మహానగరంలో రూమ్ దొరక అలాడిపోతావు. నాకేంటి? ఏం బాబు, రూమ్ ఖాళీ చేస్తున్నారా? నేను కాదు, వాడు. నువ్వు కూడా వెళ్ళు బాబు, కంపెనీగా ఉంటావు. దేనికి? ఈ ఇల్లు అమ్మేశాను కాబట్టి. అమ్మేశావా? ఎవరిని అడిగి అమ్మేశావు? ఆయన చచ్చిన ఖాళీ చేయను. కొన్నవాడు చంపైన ఖాళీ చేస్తాడు. ఇల్లుని జంగయ్యకి అమ్మేశాను. రే, జంగయ్యకి అమ్మేశాడట. నేను వస్తున్నా, నాకు వస్తాను సార్, బాయ్. సార్, డిడ్ యు కాల్ మీ? పొద్దు విషయం ఏంటంటే వీళ్ళ ఓనర్ రూమ్ ఖాళీ చేయించాడు. మీ ఇంట్లో ఒక పోర్షన్ ఖాళీ ఉందన్నావు కదా, అది వీళ్ళకిస్తే వీళ్ళు ఉంటారు. వీళ్ళకా? మాకేనండి. ఫ్రెషర్స్ కి జాబ్ దొరకడం ఎంత కష్టమో, బ్యాచిలర్స్ కి రూమ్ దొరకడం కూడా అంతే కష్టం. ఆ విషయం మీకు తెలుసు కదండి. సారీ సార్, 3 months రెంట్ అడ్వాన్స్ ఇవ్వాలి, అది వీళ్ళ వల్ల కాదు. పొద్దు, ఆ డబ్బులు నేను ఇస్తాను, వీళ్ళకి రూమ్ ఇవ్వు. సార్, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇస్తే దేవుడి ఫోటోలు మధ్యలో పెట్టుకొని రోజు పూజ చేసుకుంటాను సార్. వీడికి స్టాంప్ సైజ్ ఫోటో కూడా వేస్ట్. సార్, బిల్లింగ్ స్ట్రాటజీస్, ప్రైసింగ్ మాడ్యూల్స్ అన్ని మెయిల్ చేస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ. ఏం చెప్పకుండా రండి. చాలా థ్యాంక్స్ సార్. బాయ్ బాలా. టైమింగ్స్ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్. కరెంట్, వాటర్ యూసేజ్ విషయంలో చాలా పొదుపుగా ఉండాలి, ఓకేనా? భాస్కర్ గారు, ఏంటి రెంట్ సంగతి? మీ రెంట్ టైం కి పువ్వులో పెట్టిస్తాను. వచ్చినట్టే కదరా? అన్నీ వచ్చినట్టే, బాగా తప్ప. ఎక్కడికి వెళ్తున్నావే? ఏం చదువుతున్నా పాప? నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను బాబాయ్? పాపట పాప. ఏం మాటలేవి? మీరండి. మీ చెల్లెలు ఏం తక్కువ కాదనమాట. నమస్తే ఆంటీ. హౌ డేర్ యు కాలింగ్ మీ ఆంటీ? మా అక్క సీతాలక్ష్మి. ఇంట్లో అంత వాళ్ళని వాళ్ళు తీసుకెళ్తున్నారు. చెప్పాలి. మీరు పద్మప్రియ గారు అక్క గారు కదా? కాదు, అమ్మని. కాఫీలు టిఫిన్ కానీ వర్కౌట్ అవ్వాలిగా. ఏదైనా చందా కోసం వచ్చారా? కాదు, పై వాటాలో అద్దెకొచ్చారు. బ్యాచిలర్స్ కి అద్దెకిచ్చావా? నీకేంటి ప్రాబ్లం? ఇంత అందమైన చెల్లిని ఇంట్లో పెట్టుకొని ఏమైనా బ్యాచిలర్స్ కి అద్దెకిస్తారా?
ముందు పోయి నీ 10th క్లాస్ ఎగ్జామ్ కి చదువు పో. దయ్యం. ఆ తర్వాత వీళ్ళకి కాఫీలు టిఫిన్లు చాయ్లు నేను లేకుండా చూసేవద్దు. ఏంటి అద్దెకొచ్చారు, హద్దుల్లో ఉంచు. ఏం చూస్తున్నారు, రండి. వస్తామండి. ఉంటామండి. అదే మీ పోర్షన్. మీతో పాటు ఇంట్లో చాలా మంది ఫ్యామిలీస్ రెంట్ కొంటున్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టి. హలో, మీకే. బోత్ ఆఫ్ యూ విల్ బి కిక్డ్ అవుట్. ఓకే, అలాగే. తీసుకోండి కీస్. ఏంటి, వెళ్ళండి. ఇంత పెద్ద బంగ్లా ఉండి ఈ పిసినార్తనం ఏంట్రా బాబు? ఇదిగోండి. ఇది మీదండి. ఇంకో బింది కావాలని చెప్పండి అమ్మా. ఎన్నిసార్లు చెప్పాలి నూనె వేస్ట్ చేయొద్దని? పూరీలు నూనెలోనే వేస్తారే, నీళ్లలో కాదు. కష్టపడి డబ్బులు సంపాదిస్తే తెలుస్తుంది వేస్టేజ్ ఏంటనేది. చేతుల నిండా సంపాదించే మగాళ్ళు కూడా ఇన్ని మాటలు మాట్లాడు కదే. పై ఇంటి కుర్రాలను చూడు, పొద్దునే నాకు 2 బిందెలు నీళ్లు పట్టించారు. పొద్దున్నేనా? నిజం చెప్పు, కాఫీ ఇచ్చే ఉంటావు నువ్వు. ఓరి దేవుడా, ఈ ఇంట్లో నాకు మంచి నీళ్ళు ఇచ్చే స్వాతంత్రం ఉందా కాఫీ నీళ్లు పెట్టడానికి? ఆ మహాన్ బావుడు ఆయన దారి చూసుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ దేవత వచ్చింది నన్ను చూసుకోవడానికి. అయ్యో అమ్మ, నన్ను వదిలేసి నువ్వే తిను. సిగరెట్ పీక. ఆ హోటల్లో పూరీలు బాగుంటేనే ఎక్స్ట్రా తెచ్చాను రా. హలో, ఏంటిది? మా ఇల్లు ఏమైనా పెద్ద ఆశ్రయం అనుకుంటున్నావా? వాడిని అడుగు. నువ్వా? సిగరెట్ పీకంత లేవు. నేను సిగరెట్లా? సిగరెట్లు ఏమైనా ఫ్రీగా వస్తున్నాయా? రేపు క్యాన్సర్ వస్తే ఫ్రీగా ఎవడైనా ట్రీట్మెంట్ ఇస్తాడా? లైఫ్ కాస్ట్లీనే, చావు కాస్ట్లీ బాబు. ఏంటి, అర్థమైందా లేదా? అర్థమైందండి. పోనీలే పద్దు, వాడి పాపాన్ని వాడు పోతాడు. పూరీలు చాలా బాగున్నాయి, తింటావా? ఫ్రీగానేలే. మీకోసమేనండి. వచ్చి ఒక్కరోజైనా అవ్వలేదు, అప్పుడే మొదలు పెట్టారా? అదేంటి, పూరి తింటావని అడగటం కూడా తప్ప? మంత ఆకూడదు, చిందులేయకూడదు, మ్యూజిక్ పెట్టకూడదు, ఇది కూడా కండిషన్ లో ఉందా అండి? లేకపోతే నీ బంగ్లాలో పూరి తింటం మీద కూడా ఏమైనా ప్రొవిషన్ పెట్టావా? ముందే తెలుసు. అదేంట్రా, ఇక్కడేం తినకూడదా? గాలి పీల్చి బతికేమంటదా? ఎప్పుడు పిసం అనుకుంటున్నారు? తేరగా వచ్చాను, లపలపా తినేస్తున్నారు. అమ్మా దయామయి, కరుణామయి, ఇలా మన ఇంట్లో రెంట్కుండే బేవర్స్లందరికీ కాఫీలు కావాలా, టిఫినీలు కావాలా అని పూరీలు గిరీలు తినిపిస్తే మనం ఈ బంగ్లా అమ్ముకొని దివాలా తీస్తాం. ఇది నేను చేసిన పూరి కాదే, ఇందులో బంగాళదుంప కూర ఉంది. నేను ఈరోజు పసిపప్పు కూర చేశాను. ఎవరింటికన్నా వెళ్ళి లాక్కొచ్చావా ఏంటి? ఓరి దేవుడా, దీని పిసినారుతా నన్ను తగ్గించయ్యా. అవును, మన ఎంప్లాయీస్ బయోడేటా డీటెయిల్స్ ఏ ఫోల్డర్ లో ఉన్నాయి? నందు. ఏం పద్దు? బిజీయా? కొంచెం ఓ అర్జెంట్ పని మీద ఉన్నాను. ఏం చెప్పు. అది పొద్దున పూరీలు మిస్అండర్స్టాండ్ చేసుకున్నా. మీ మిస్సులు అందరూ మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికేగా ఉంది. పర్లేదు, ఇట్స్ ఆల్ రైట్. ఎస్. పద్దు, అది మనం ఏంటి సరదాగా మనం వెళ్ళి ఫ్రూటీ తాగొద్దామా? ఓకే. దా. ఇది ఎండి గారి బండి కదా, ఏంటిది కూడా తాకట్టు పెడతావా? అవసరమైతే అమ్మేస్తా కూడా. ఫ్రూటీ పిస్తానని తీసుకొచ్చి బ్లడ్ డొనేట్ చేయించావు. రేపు ఇడ్లీ తినిపిస్తానని తీసుకెళ్లి కిడ్నీలు తీయించేస్తావేమో. ఓపడద్దు పద్దు, ఓటు మీద ఇలాగా. అయినా రక్తదానం అన్నిట్లోకి గొప్పదానం అని. రక్తదానం అంటే నీది నువ్వు చేసుకోవడం, పక్క వాళ్ళ చేత బలవంతంగా చేయించడం కాదు. సారీ పద్దు, అయినా నీ రక్తాన్ని నేను బ్లాక్ లో అమ్ముకున్నానా? పాపం తల్లి బిడ్డని కాపాడడానికి అలా చేశాను. ఏమైనా తప్పంటే తప్పు 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 తప్పే. పద్దు, పర్సనల్ రికార్డ్స్ చెక్ చేస్తే ఆఫీస్ మొత్తంలో ఆ బ్లడ్ గ్రూప్ ని ఒక్కదాంతోనే మ్యాచ్ అవుతుందని